వందనాలండి అందరికీ. చర్చికి వెళ్తున్నాం, రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుకుంటున్నాం, అందరితోనూ సహవాసంగా ఉంటున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేసుకుని వస్తున్నాం. మరి వచ్చిన తర్వాత విశ్వాసత ఎలా ఉంటున్నాం, అవిశ్వాసత ఎలా ఉంటున్నాం? మన మాట వీరు ప్రభువుని నమ్ముకున్నారు అని ఎదురు వ్యక్తికి ఏమైనా తెలుస్తుందా? ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం అండి. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికిమాలిన మాటలు వారు ఆడుకొనిచున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఈ మాట. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ప్రార్థనాపూర్వకంగా ఉండి వచ్చిన తర్వాత మన స్థితి ఎలా ఉంటుంది? ఏం మార్చుకున్నాం? ఏం తెలుసుకున్నాం? మన ఎదుటి వ్యక్తి దగ్గర ఎలా ఉన్నాం? 2-3 అవర్స్ ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత అవిశ్వాసంతో కలిసామంటే అది పోద్దండి ఖచ్చితంగా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించండి.